సీఎం చంద్రబాబు విశాఖ పార్లమెంట్ పై రివ్యూ నిర్వహించనున్నారు. ఈ విశాఖ పార్లమెంటు అభ్యర్థి ఎవరు, అలాగే ఆ పార్లమెంటు పరిధిలో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరనేది కూడా ఇవాళ తేలిపోనుంది. అయితే విశాఖ పార్లమెంట్ అభ్యర్థి రేసులో గీతంస్ యూనివర్సిటీ భరత్ పేరు వినపడుతుంది. ఒకసారి అతనితో మాట్లాడదాం. భరత్ గారు చెప్పండి, విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా మీరు పోటీ చేయబోతున్నారా? కాసేపట్లో చంద్రబాబు కూడా దీనికి సంబంధించి రివ్యూ జరుపుతారు. నమస్కారం అండి. ఇవాళ 7 నియోజకవర్గాల నుంచి అందరూ ఏకగ్రీవంగా కార్యకర్తలు భరత్ పార్లమెంట్కి అయితే బాగుంటుందని చెప్పారని విని చాలా ఆనందంగా ఉంది. మా తాతగారు ఎంవీవీఎస్ మూర్తి గారు గత 40 ఏళ్ళుగా టీడీపీ పార్టీకి విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో ఒక కీలకమైన పాత్ర వహించి ఎన్ని కష్టాలు వచ్చినా సరే అవి ఎదుర్కొంటూ పార్టీకి ఎప్పుడూ ఒక స్తంభంలో నిలిచారు. అదే స్ఫూర్తితో ఏనాడైతే ఆయన నన్ను కూడా రాజకీయాల్లో వచ్చి సేవ చేయమన్నారో గత సంవత్సరంగా అదే పని మీద మేము ఉన్నాం. అతి తక్కువ సమయంలో కార్యకర్తలు నన్ను ఓన్ చేసుకుని అందరూ ఎలా క్యారీ చేస్తున్నారో నాకు చూసి చాలా ఆనందంగా ఉందండి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళ కోసం చాలా కష్టపడి పనిచేయాలని అనిపిస్తుంది. అదే మాదిరిగా ఉన్న లోకల్ ఎమ్మెల్యేస్ కూడా అందరూ సపోర్ట్ ప్రకటించి వాళ్ళు కూడా వాళ్ళ తరపు నుంచి కార్యకర్తలందరికీ మనకి భారత్ అయితే బాగుంటుందని చెప్పి విని చాలా ఆనందంగా ఉంది. అయితే ఇవన్నీ తర్వాత కూడా మన ముఖ్యమంత్రి గారు అన్నీ కన్సిడర్ చేసి మాకు అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేస్తాము. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి మేము కట్టుబడి పార్టీ కోసం పనిచేస్తాం. మీరు ఇన్ని రోజులు విద్యా సంస్థలు చూశారు, కానీ పాలిటిక్స్ అనేది టోటల్గా డిఫరెంట్. యంగ్ ఏజ్లో విశాఖ పార్లమెంటుగా పోటీ చేయాలని అనుకోబోతున్నారు. అంటే టోటల్గా రాజకీయాలు వేరు, విద్యా వ్యవస్థ వేరు. ఎలా మేనేజ్ చేయగలుగుతారు విశాఖ రాజకీయాలు? నేను పుట్టినప్పటి నుంచి మా ఇద్దరు తాతలు పార్లమెంట్ సభ్యులుగా ఉండారండి. నేను 1989లో పుట్టాను. 2014 దాకా ఇద్దరిలో ఒకరు ఎప్పుడు ఎంపీగా ఉన్నారు. సో చిన్నప్పటి నుంచి ఢిల్లీ రాజకీయాలు, ఎంపీ రాజకీయాలు చూసి పెరిగిన వాడిని. నాకు రాజకీయాలు ఏం కొత్త కాదు. నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా సరే వాళ్ళతో కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అక్కడున్న ప్రజల్ని కలిసి అక్కడున్న సమస్యలు అర్థం చేసుకుంటూ ఉండేవాడిని. అది చూసి పెరిగిన వాడిని. ఏదో రోజు వద్దాం అనుకునే తప్ప ఇప్పుడే వెంటనే వద్దామని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఇలా సందర్భం జరగడం తర్వాత లాస్ట్ ఇయర్ మా తాతగారికి డెంగీ ఫీవర్ మూర్తి గారికి వచ్చినప్పుడు ఆయన కూడా ఈసారి నువ్వు పనిచేసి ప్రూవ్ చేసుకుంటే సపోర్ట్ చేస్తానంటే నేను కూడా సీరియస్గా తీసుకుని విశాఖపట్నంలో తిరుగుతున్నాను. ఇది ఏజ్కి వచ్చేసరికి రామ్మోహన్ నాయుడు నాకన్నా 3 ఏళ్ళు తిన్నా. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆయన పొడిలో నా సీనియరు. ఇప్పుడు ఆయన ఎంత బాగా చేస్తున్నారు చూసి మా అందరికి చాలా గర్వంగా ఉంది. అది ఢిల్లీలో అవనివ్వండి, ఒక పార్లమెంట్ సభ్యుడిగా అవనివ్వండి, ఆయన్ని కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ డైరెక్షన్లో నడుద్దామని అనుకుంటున్నాను. అలాగే విశాఖలో చాలామంది సీనియర్స్ ఉన్నారు. గంటా శ్రీనివాసరావు కానివచ్చు, అయ్యన్న పాత్రుడు, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక ఎంపీగా పోటీ చేయాలంటే రిస్క్తో కూడుకున్న వ్యవహారం. వీళ్ళందరినీ ఎలా కోఆర్డినేట్ చేస్తారు? అంటే ఏదేమైనా సరే మూర్తి గారు విశాఖపట్నంలో ఒక అజాత శత్రువు. ఆయన అందరితో బాగుంటారు, అందరూ ఆయనతో బాగుంటారు అనేది అందరికీ తెలిసిన విషయం. ఆ అడ్వాంటేజ్ వల్ల నేను వాళ్ళతో ఎప్పుడు తిరిగినా సరే నన్ను చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకున్న అనుబంధంతో నన్ను ఎప్పుడూ కొత్తగా చూడట్లేదు. మూర్తి గారు మనవాడిగా నన్ను చాలా గౌరవం ఇచ్చి నన్ను చాలా అవకాశాలు నాకు ఇస్తున్నారు. దానివల్ల నాకేం సమస్య వస్తుందని నేను అనుకోవట్లేదు. నాలో కూడా ఎవరి మీద ఏమీ లేకపోవడం వల్ల అందరితో కలుసుకుందానే మనస్తత్వం ఉండడం వల్ల నాకు కూడా ఏం ప్రాబ్లం లేదు. మూర్తి గారి మనవడిగా మీరు వచ్చాను అంటున్నారు. ఒక 1 year నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు. మా తాతగారు ఎప్పటి నుంచో ఉన్నారని. అలాగే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడిగా కన్సిడర్ చేస్తున్నారా విశాఖ ఎంపీకి? కేవలం అక్కడ ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్ కానివచ్చు, మూర్తి గారి కుటుంబ నేపథ్యం? నేను రాజకీయ ప్రారంభం అనేది మూర్తి గారి మనవడిగా మాత్రమే చేస్తున్నానండి. పెళ్ళి అయ్యి జస్ట్ 5 సంవత్సరాలు అవుతుంది. నాకు రాజకీయాలు ఎక్కువ మా తాతల దగ్గరే నేర్చుకున్నాను. మన ఆలోచన తీరు కూడా వాళ్ళ నుంచే నాకు వచ్చింది. దానికి మించి వచ్చిన ఆలోచనలు ఏంటంటే నా చదువు, నేను పనిచేసిన వల్ల వచ్చే ఆలోచనలు, ఆ రెండు కలుపుకుని ఇవాళ యువత కొత్త ఆలోచనలతో పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి యువత కూడా రాజకీయాల్లో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి నేను ముందడుగు తీసుకుని వెళ్తాననుకుంటూ పనిచేస్తున్నాను. ఒకవైపు లోకేష్ కూడా పోటీ చేయాలనుకుంటున్నాడు. బాలకృష్ణ మళ్ళీ హిందూపూర్ నుంచి పోటీ చేయబోతున్నాడు. మీరు విశాఖ ఎంపీ అడుగుతున్నారు. ఓవరాల్గా ఒకే పార్టీలో ఇన్ని సీట్లు, వీటిని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళారు? అదే నేను ఇలా 2-3 సార్లు ఆల్రెడీ నా ప్రశ్న అడగడం జరుగుతుంది. అయితే మీరు విశాఖపట్నం పట్ల చూస్తే మూర్తి గారు 40 ఏళ్ళుగా ఇక్కడ పనిచేశారు. అది ఒకటే ఒకటి గురించే నేను పనిచేస్తున్నాను. ఇలా పెళ్ళి అనేది అది ఇంట్లో విషయం అండి. అది చాలా పర్సనల్. బయటకు వచ్చేసరి మనం ఎలా పని చేస్తున్నాము, మనం ఏ డైరెక్షన్లో ఆలోచిస్తున్నాము, అసలు మనం ఎవరిని స్ఫూర్తిగా చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. దాంట్లో మాత్రం నాకు మూర్తి గారు మాత్రం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.
ఇది భరత్ గారు చెప్తుంది. డెఫినెట్గా ఈ సాయంత్రం సీఎం చంద్రబాబు వద్ద జరగనున్న సమావేశంలో కూడా అందరూ ఎమ్మెల్యేలు కూడా ఇదే అంశాన్ని చెప్తారు. డెఫినెట్గా ఎంపీగా తనకు పోటీ చేసే అర్హతలు ఉన్నాయి. అలాగే మూర్తి గారు తనకు రాజకీయాల గురించి ఎంతో తెలిపారని కూడా భరత్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ అమర్తో రాకేష్, టీవీ5 అమరావతి.